ఓజస్ గంభీర ఓజస్ గంభీర. ఫస్ట్ ఈ తమ్నేల్ ఎవరైతే చూసి వచ్చిర్రో ఒకవేళ కనుక 1000 కోట్ల అవుతుందా కాదా అనే దాని గురించి ముందుగా మాట్లాడే ముందు ఒక 2 మినిట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు కనుక నా వీడియో చూసినట్టయితే లైక్ చేసి కొట్టండి. ఎందుకంటే మీరు కాలర్ ఎగరేసుకొని చెప్పాల్సిన మూవీ ఇది. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని అట్లా చూపించిన మూవీ అసలు ఏది లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ థింగ్ ఈ సినిమా మొత్తం 3 బలాల మీద నడుస్తుంది. ఒకటి ఏంటిదంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ సుజిత్, దాని తర్వాత మ్యూజిక్ థమన్. ఈ ముగ్గురు మీదనే మూవీ మొత్తం నడుస్తుంది. ఎందుకు అని అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆయన స్టైలిష్ లుక్, రగ్ లుక్లో ఆయన చేసిన ఏమేమి యూజ్ చేసినట్టే కత్తి, కటానా, మన ఏమంటారు నాంచాకు, మన గన్, ఈ 4లో పర్ఫెక్ట్ యాప్ట్. ఈ 4 పర్ఫెక్ట్ యాప్ట్ అయిన హీరోని ఇంతవరకు తెలుగు మూవీ ఇండస్ట్రీలో అయితే ఎవ్వరు చూపించలేరు. ఇందులో సుజిత్ అయితే సక్సెస్ఫుల్ అయ్యిండు. ఆయన స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కానీ నెక్స్ట్ లెవెల్, మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళింది అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విజువల్ వండర్ గురించి కనుక మీకు తెలియాలి అంటే మీరు ఆల్రెడీ సాహో చూసి ఉంటారు. ఎంత విజువల్ వండర్ ఉందో సేమ్ అలాంటి విజువల్ ఎన్నోసార్లు హై ఇచ్చే మూమెంట్, ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ అన్నీ ఓజీలో ఉన్నాయి. అండ్ ఇంకొకటి అసలు ఫస్ట్ ఆఫ్ ఇంట్రొడక్షన్ కానీ మూవీ టైటిల్ పడిన విధానం నుంచి ఆ ఫస్ట్ ఫైట్లో యూజ్ చేసే కత్తి, నాంచా, కటానా, గన్ను, ఇవన్నీ ప్రతి ఒక్కటి సూపర్ యాప్ట్ అయినాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన భుజాల మీద మోసుకెళ్ళిండు మూవీ. అండ్ ప్రతి సీన్ ఎలివేషన్ సీనే. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదుర్సు, ఇంటర్వెల్ బ్యాంగర్ సూపర్. ఒక్కటి బోర్ కొట్టింది ఏంటంటే ఆ బ్యాక్ డ్రాప్ ఒక్కటి బోర్ కొట్టింది. దాని గురించి కూడా నేను వస్తాను. ఇంకొకటి నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే మన తమన్ గారు, ఆయన నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్, ఆయన ఇచ్చిన మ్యూజిక్ బీజిఎమ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇది. సూపర్, దానికైతే 100. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నడుస్తుంటే ఎట్లాంటిది, అలా ఆయన వస్తుంటే ఎట్లాంటిది, అలా మ్యూజిక్ అనేది వండర్. ఇక సుజిత్ గారి గురించి చెప్పాలంటే ఆయన టేకింగ్ మీదనే మొత్తం మూవీ నడిచింది. అండ్ పక్క ఈ మూవీకి మాత్రం నేను అనుకుంటుంది పక్క 1000 కోట్లకు దగ్గర వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకనంటే చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు మన ఏమంటారు ట్విట్టర్లో. కానీ అవన్నీ నమ్మకుండా మీరు విజువల్ వండర్ చూడాలి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా కామన్ ఆడియన్స్ అయినా మీరు పక్క మూవీ అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి బేసికల్గా చెప్పాలంటే చాలామంది నెగిటివ్ రాస్తున్నారు. దేనికి నెగిటివ్ రాస్తున్నారంటే ఈ సుత్తి లేదు, స్టోరీ లేదు, ఏది లేదు అని. ఫస్ట్ థింగ్ మీకు ఏం చెప్పాలంటే క్లారిటీగా ఏ మూవీ అయినా చూసుకోండి, ఒక 5-6 కథల మీద బేస్ అయ్యే దాని చుట్టే తిరుగుతుంది. బేసికల్గా చెప్పాలంటే అదే స్టోరీ. అక్కడ కొంచెం ల్యాగ్ అయింది, అది అదొక్కటి వదిలేస్తే ఈయన స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మాత్రం సూపర్ హిట్. ఇంకో నెగిటివ్ ఏంటిదంటే కొందరు నార్మల్ ఫ్యామిలీ ఆడియన్స్కి బ్లడ్ అనేది ఎక్కువ నచ్చదు. అదొక్కటి కూడా నెగిటివ్ కాదు, అది కూడా పాజిటివే. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇట్లా కాలర్ వేసుకొని చెప్పొచ్చు, ఓజీ మూవీ సూపర్ హిట్. మా పవన్ కళ్యాణ్ గారిని ఆ ఫార్మల్స్లో, గాగుల్స్లో చూడడం, ఇట్లా చూపించడం, అంత స్టైలిష్గా చూపించడం, అది సుజిత్కే పాసిబుల్. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మూవీ చేస్తుంటే ఎలా అనిపించింది మూవీ మీకు అని కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నేను ఒక లైక్, హైప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీ దగ్గరికి వెళ్ళి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.